ఓకే, ప్రార్థన చేద్దాం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you. Thank you. నిన్న మనం 2-3 శ్లోకాలు చూసాం. 22, 23, 24. ఇందులో 22 శ్లోకంలో మనకి 20, 21, 18 నుంచి కూడా జ్ఞాన బుద్ధి ఎలా ఉండాలి, మన కర్మలను ఎలా వదిలించుకోవాలి, కర్మలు ఎక్కడ ఉంటాయి, ఏముంటాయి అని, వాటిని వదిలించుకోవాలంటే ఏం చేయాలి, ఈ జ్ఞానం స్థితి పొందినప్పుడు లేదా కర్మయోగం పొందినప్పుడు ఈ పాత జన్మల పాపాలన్నీ ఎలా నాశనం అయిపోతాయి అనేది కొంత చూసుకుంటూ వచ్చాం. ఇంకొంత ఈ 25వ శ్లోకం వరకు చెప్తా ఉన్నారు. దీంట్లో 25 అయితే 32వ శ్లోకం వరకు ఇది చెప్తా ఉన్నారు. సో చూద్దాం. అది నిన్న మనం అదే ఆ సందర్భంలో దానికి దాని ఫాలోఅప్తో మనం ఏం చూసాము, 22, 23, 24 శ్లోకాలు చూసాము. దాంట్లో 22వ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారంటే, నువ్వు అనుకోకుండా అప్రయత్నంగా నువ్వే ప్రయత్నం చేయకుండా నువ్వేం కష్టపడకుండా నీకేదైనా లాభం వచ్చింది, దాంతో సంతృష్టిపడు. దానికి మనం ఎగ్జాంపుల్ కూడా చూసాం. ఏదో డిస్కౌంట్లు వస్తే ఎట్లా ఉంటుంది, దాంట్లో 50% మిగిలిందంటే మనకు అనుకోకుండా అప్రయత్నంగా అనుకోకుండా మనకు లాభం వచ్చినట్టు. కాబట్టి దాంతో మనం తృప్తి పడాలి. అది ఏ విధంగా అయినా రావచ్చు. ఒక ఉదాహరణ మాత్రం మనం చెప్తాం. ఇంకా రాలేదు, ఇంకా దొరకలేదు, అయ్యో ఇంకో మూట ఎక్కువ దొరికింటే బాగుండేది అనేటువంటి ఆలోచన ఉండకూడదు. దొరికిన దాంతో తృప్తి పడాలి అని చెప్పేసి. అనుకోకుండా మనం ఎక్కడో భోజనానికి వెళ్తాం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి మా ఫ్రెండ్ వాడు మా మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకో ఫ్రెండ్ వచ్చారు, కలుస్తామండి అన్నారు. కలవడానికి ఎక్కడ టైం దొరకలేదు. నాకు ఈ ప్రోగ్రామ్ ఉందంటే నేను రావచ్చా అన్నారు. రండి అన్నారు. సరే వచ్చారు. మాతో పాటే మా ఫ్రెండ్ కలిసేసి వచ్చేసి ఇద్దరం డిన్నర్ చేసేసి ఎవరిదాన్ని కలవటానికి అప్రయత్నంగా అనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 5 స్టార్ హోటల్లో భోజనం వాళ్ళకి. ఈ విధంగా ఏదైనా ఏ విధంగా అయినా మనకు రావచ్చు. సరే, నన్ను కలవటం అనేది ప్రాధాన్యం అనుకోండి. దాంతోపాటు 5 స్టార్ హోటల్ అనుకోకుండా మంచి డిన్నర్ కూడా అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఎక్కడైనా మనకి ప్రయత్నంగా అనుకోకుండా ఏదైనా మనకి లాభం జరిగితే దాంతో తృప్తి పడాలి, ఇంకా లేదే అని అనుకోకూడదు. 2, ఈ సుఖ దుఃఖాలు అనే వాటిని సమానంగా చూడాలి. సుఖం వచ్చినప్పుడు నా అంతటా వాళ్ళు లేడంటాం, దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నాకు ఎందుకు ఈ కష్టం అని చెప్పి బాధపడిపోవటం, అలా తల దిగాలుగా వాల్చుకుని ఎక్కడో కూర్చుని మూల ఎక్కడో కూర్చొని బాధపడటం, ఇవన్నీ ఉండకూడదు. సుఖము దుఃఖము రెండింటిని సమానంగా చూడగలగాలి. దాని 3వది వచ్చి మాత్సర్యం. ఈ అసూయ అనేది ఉండకూడదు. పక్క వాళ్ళకు ఉంది నాకు లేదు, లేకపోతే వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఎందుకు రావాలి, లేకపోతే అది ఇంకో కొంతమంది ఉంటారు, ఇక చెప్పించేవాళ్ళు ఉంటారు, వాడికే వచ్చిందని చెప్పి పక్కడికి వచ్చిందని చెప్పి. ఆ మాత్సర్యం అసూయ అనేది ఉండకూడదు. అవతల వాళ్ళని తెలిసి మనం అసూయ పడకూడదు. మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన పక్క వాళ్ళు ఎవరైనా వాళ్ళకు లాభం వచ్చింది, వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు అని మనం కూడా ఫీల్ అవ్వాలన్నమాట. అవతల వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే మన ఇంట్లో కూడా ఫంక్షన్ జరిగితే ఎంత సంతోషం ఉండో అట్లా సంతోషం ఉండాలి. అది ఆ విధంగా మాత్సర్యం అనేది ఉండకూడదు. తర్వాత ఏదైనా ఒక పని చేయదలుచుకున్నప్పుడు ఆ పని ఒక్కోసారి విజయవంతం అవ్వచ్చు, ఒక్కోసారి కాకపోవచ్చు. ఈ సుఖ దుఃఖాల్లో ఎట్లయితే సమానంగా ఉంటామో ఈ కార్యసిద్ధి అనేది ఫలసిద్ధి అనేది జరిగినా జరగకపోయినా కూడా మనం దాన్ని సమానంగా చూడాలి. ఈ 4 రకాలుగా మనం ఈ నిష్కామ కర్మయోగులు అనే ఎట్లా అనేది మనం తీసుకుంటాం అనమాట. ఈ కర్మరాహిత్యం అనేది మనం ఎట్లా వదిలించుకోవాలి ఈ కర్మల్ని అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారు, 23వ శ్లోకంలో దేని యందు ఆసక్తి ఉండకూడదు.
అంటే మనం అన్నీ వదిలేసి నువ్వు సన్యాసం తీసుకోవటం అనే దానికి ఇంకా చెప్పకుండా అట్లా ఒక మాటలో ఒక్కొక్కటిగా ఏ విధంగా మనకున్న అంటే మానవ జీవితంలో మన ఈ సామాన్య మనుషులకి మనకు ఉండే రకాలైనటువంటి ఎన్ని రకాలైన కష్టాలు ఉంటాయి, లేకపోతే ఎన్ని రకాలైన బంధాలు ఉంటాయి అని చెప్పేది స్వామి విడమరి చెప్తున్నారు. అంతేగాని ఇది చెప్పిందే చెప్పింది అని చెప్పి కాదు. ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో సుఖ దుఃఖాలు అప్రయత్నంగా వచ్చిన దాంట్లో సుఖి పట్టడం, ఫలసిద్ధి ఉన్నా లేకపోయినా దాన్ని సమానంగా చూడటం, అసూయపడకపోవడం అనేది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇందులో వచ్చేటప్పటికి ఏంటి, ఆసక్తి ఏమి ఉండకూడదు. నువ్వు దేని మీద కూడా నీకు ఆసక్తి ఉండకూడదు. అయ్యో ఇది నాకు వస్తే బాగుండే, లేకపోతే ఇది చాలా బాగుంది, ఇది మనకు ఉంటే బాగుండు, ఇట్లాంటివి ఏమి ఉండకూడదు అనమాట. రెండవది రాగద్వేషాలు అనే వాటి నుంచి కామం, క్రోధము, రూపం, సంసారం వీటి నుంచి మనం విముక్తులు అవ్వాలి. ఏది ఈ రాగద్వేషాలు, బంధాలు, ఆ ద్వేషాలు, కోరికలు, కోపాలు, ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవన్నిటిలో నుంచి మనం సంసారం అనే బంధంలో నుంచి మనం బయటికి రావాలి. ఇవేవి మనల్ని తాకకూడదు. దాన్ని తాకకూడదు అంటే దాన్ని మనం నియంత్రించుకోగలగాలి. అంటే మన మనస్సు మీద మనము నియంత్రణ అనేది తీసుకుంటాం అనమాట. ఎప్పుడైతే మనం దాన్ని ఆ, కోపం కంట్రోల్ చేసుకుంటాము, లేకపోతే కోరికను నియంత్రించుకుంటాము, లేకపోతే ఈ ఆహా వాళ్ళు వచ్చారు నువ్వు కావలించుకొని బాగా అయిపోయారు అవన్నీ నువ్వు ఎక్స్ప్రెస్ చేయి నీ ఆనందాన్ని, తప్పులేదు. కానీ ఆ ఆనందం అనేది బంధం కింద మారకూడదు. నీకు కావాల్సిన వాళ్ళు వచ్చారు, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, నువ్వు సంతోషాన్ని చూపించు, తప్పులేదు. కానీ ఈ సంతోషం బంధం అవ్వకూడదు. అదనమాట. ఎవరైనా మన ఇంటికి వస్తే మరి పలకరించాలి కదండి, పలకరించండి, సంతోషంగా ఉండండి, వాళ్ళతో గడపండి. అయితే ఇది మనసుకు అంటకూడదు, అంతవరకే. ఆ విధంగా ఒకటి ఈ రాగద్వేషాలు అనేది ఏమి ఉండకూడదు. తర్వాత మనసు ఎప్పుడు ఈ లోపల నేను అనేది ఏదైతే ఉందో, ఈ బయట ఉన్న రూపము, ఆకారము, పేరు ఇవన్నీ కాకుండా మనం నేను అనే దాని గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు పోయిన పుస్తకం అంటే అదే. ఆ నేను అనే దానికి నువ్వు ఎప్పుడు నీ మనసు ఆ జ్ఞాన సిద్ధి అందు ఉండాలి. ఎప్పుడో జ్ఞానం, ఆత్మజ్ఞానం గురించి నీ మనసు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఆత్మజ్ఞానం గురించి ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావో నీకు దాని మీదనే పోగా మనకి తినగ వేమ తీయ నువ్వు అన్నట్లుగా వేప చెట్టు ఎప్పుడు వేపాకు తింటే 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 మెల్లమెల్లగా మనకి తీగైపోతాయి. ఆ విధంగా ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ముందు మన దృష్టి నుంచామో, మన మనసులో నిలకడగా మనం పెట్టుకుంటామో దాని. దీని తర్వాత నాలుగవది భగవత్ప్రీత్యర్థము పరహితార్థము కర్మంచ. నువ్వు ఏ పని చేసినా భగవంతుడి ప్రీతి కోసం, భగవంతుడిని సంతోషపెట్టడం కోసం, భగవంతుడిని నువ్వు భగవంతుడి దగ్గరికి ఆనందించడం కోసం నువ్వేం చెయ్యి. అలాగే అది లేదు, ఇతరులకి పనికొచ్చేది ఇష్టం, మంచి చేసేదానికి అవకాశం ఉంటే ఇతరులకు మంచి. ఇతరులకు మంచి చేయమంటే వాడు డబ్బులు అడిగాడండి, మరి నేను డబ్బులు ఇవ్వాలండి అంటే మీ ఇష్టం. నువ్వు నీ డబ్బులు నీవు ఇచ్చినా పర్వాలేదు, నాకు నష్టం రాదు, నేను ఇంతటితో మళ్ళీ నా దగ్గరికి రాడు, నేను అప్పడకుండా సరిపోద్ది అనుకున్నప్పుడు నువ్వు స్పేర్ మనీ ఉంటే ఇవ్వగలిగితే ఇవ్వండి. ఇక మళ్ళీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకచాడు చెప్తాడు, ఎవరైనా అప్పు కోసం వస్తే వాళ్ళు అడిగిన దాంట్లో 10% ఇవ్వాలి. 1000 రూపాయలు అడిగాడు అనుకోండి, 100 రూపాయలు ఇచ్చి నా దగ్గర ఇంతే ఉంది వెళ్ళరా అని చెప్పు. ఇష్టం అయితే 100 రూపాయలు తీసుకుంటాడు, లేకపోతే నీ 100 నీ దగ్గర ఉంటే వాడు మళ్ళీ రాడు. మన 1,00,000 రూపాయలు అడిగాడండి, 1,00,000 రూపాయలు అంటే మనకి 1,00,000 రూపాయలు మన దగ్గర తాహతు ఉంటేనే కదా వాడు అడుగుతాడు, ఇవ్వగలని తాహతు ఉంటే కదా. 10,000 ఇచ్చేసేయి, పంపించేసేయి. ఎందుకంటే ఆ 10,000 ఎలాగో తిరిగి ఇవ్వడు. నువ్వు 10,000 పోయినా నీకు నష్టం లేదు, నీకు వచ్చే పెద్ద తేడా ఏం లేదు నీ జీవితంలో. సో ఇచ్చేసేసి వదిలిచ్చేసుకో. ఆ విధంగా అనమాట పరహితార్థం. అట్లా కాకుండా నీకు అవతల వాడికి ఏదైనా ఇబ్బంది ఉంది, ఇంట్లో చూడటానికి లేరు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకి ఏదైనా చేయాలి, భోజనం పంపించు, అది పరహితార్థం. లేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సి వచ్చింది అర్జెంటుగా, నీ కారులో తీసుకెళ్ళు, పరహితార్థం. యువతల వాళ్ళకి ఏదైనా నువ్వు మంచి చేయగలిగితే చెయ్యి. భగవంతుడికి నువ్వు ప్రీతి కలిగించేది ఏదైనా ఉంటే చెయ్యి. భగవంతుడికి ప్రీతి కలిగించేది ఏంటి? బాధ ఏది
మాది ఏదంటే మనం ఈ మాధవ సేవే మనకు ఉంది కదా, మానవ సేవే మానవ మాధవ సేవ సేవే అని చెప్పి మాధవ మన సేవ. ఉమ్. మానవ సేవే మాధవ సేవ అని ఉంది కదా. చెయ్యి, అది దేవుడికి ఇష్టమైందే కదా. నువ్వు కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు పెట్టు, చెయ్యి. నువ్వు నీ దగ్గర అవకాశం, శక్తి ఉన్నంత వరకు నువ్వు చెయ్యి. ఆయనకి ఇష్టమైంది. లేదు అవన్నీ నీ వల్ల కాదు, హాయిగా ఇంట్లో కూర్చో రామనామస్మరణ చేసుకుంటుండు, అంతకంటే ఇష్టమే ఉంది. ఏ వ్యక్తికైనా, ఏ మనిషి అయినా, దేవుడైనా, ఎవరైనా అండి, వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. 4 సార్లు పేరు పెట్టి పిలిచాను అనుకోండి, అబ్బా నా పేరు ఎంత బాగా పిలుస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఆనందం వేస్తాను. అది దేవుడైనా అంతే. అందుకే ఆయన నామస్మరణ చేసుకోండి, ఆయనకే ఆనందం, నన్ను కలిసి తలుచుకున్నాడు అని చెప్పేసి. అట్లాగే నన్ను పేరు పెట్టి పిలిచారు, నా పేరు వాళ్ళ నోట్లో నాటుతోంది, నాకు ఎంతో సంతోషం. ఆ విధంగా అన్నమాట. నువ్వు ఈ 4 పరహితార్థం, భగవద్గీతత్వం, ఈ 4 రకాలు నువ్వు చేస్తే నీకు ఈ కర్మల నుంచి నువ్వు బయటపడతావు. ఇవన్నీ కూడా ఈ చేసినప్పుడు నీ పాత కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో అదంతా ఇది నాశనం చేసేస్తుంది, ఇవి చేసేదన్నమాట. ఇకపోతే యజ్ఞము అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాయి దీంట్లో. ఈ జ్ఞానస్థితికి పొందటానికి, తర్వాత ఈ మనం ఈ కర్మల్లో నుంచి బయటికి రావడానికి, వీటన్నిటికీ కూడా యజ్ఞం అనేది ఒకటి ఉంటుంది, అదొక పద్ధతి ఉంది. ఆ యజ్ఞంలో మనం చేసేవాడు, చేయించేవాడు అన్ని మనమే కదా, ఆ దేవుడే కాబట్టి ఆ యజ్ఞం గురించి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ 24వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ మొత్తం మనం, ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపం. ఈ ప్రకృతి, సృష్టి, మనం, మన ఈ చుట్టూ ఉండే గాలి, పంచభూతాలు, ఆకాశం, ఇవన్నీ కూడా మనకి బ్రహ్మ, అది బ్రహ్మ సృష్టి, బ్రహ్మరూపం, బ్రహ్మాండం. అందుకని నువ్వేం చేసినా కూడా ఇది బ్రహ్మస్వరూపమే కాబట్టి, వేరేది కాబట్టి, అవన్నీ ఆయన ఇచ్చిందే కాబట్టి, నువ్వు ప్రతిదానికి బ్రహ్మకు అర్పణ చేసి ఈ యజ్ఞం చేసేటప్పుడు నీకు అందులో హోమాలు, జపాలు, ఇవన్నీ ఆ సాధనాలు, ద్రవ్యాలు, తర్వాత హోమాగ్ని, ఈ కట్టె పుల్లలు, నెయ్యి, ఈ మన ద్రవ్యాలు ఉంటాయి కదా, నవధాన్యాలు, ఆ తర్వాత పుండు అవన్నీ వేస్తారు కదా, అవన్నీ కలిపేసి, తర్వాత హోమం చేసేవాడు, చేయించేవాడు, ఆ హోమ స్తోత్రాలు, ఆ శ్లోకాలు, పద్యాలు, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరం. అందుకని ఇవన్నీ చేసేటప్పుడు నువ్వు, నేనే కనుక చేయిస్తున్నాను, చూసారా ఇంతమందికి నేను పుణ్యం సంపాదిస్తున్నాను, నేను హోమం చేస్తుంటే ఎంతమంది వచ్చారు, అది అది అనుకోకూడదు. నువ్వు చేసేది నీ హోమం, నీ మనసు అక్కడ ఉండాలి ఏకాగ్ర భావంతో, ఒకటే భావం. నేను హోమం చేస్తున్నాను, స్వామి చేయిస్తున్నారు, నాకు అవకాశం ఇచ్చారు, ఇది చాలు. నువ్వు చేసే హోమం వల్ల ఇంకెవరైనా నలుగురు పుణ్యం వస్తే, లేకపోతే నలుగురు దాన్ని పూజించుకుంటే ఏదైనా ఉపయోగం వస్తే రానండి, దట్స్ ఫైన్. నేనే చేశానని అక్కర్లా. పంతులు గారికి 1000 రూపాయలు ఇచ్చాము, 1116 హోమం చేసినందుకు స్వామికి సమర్పించుకో. స్వామికి సమర్పించుకున్నట్టుగా నువ్వు భావిస్తే నీకేమి దాని మీద, నీకు ఏమీ ఎటువంటి కోరిక ఉండదు, ఎటువంటి అహం ఉండదు. అది అందుకని ఈ హోమం అనే దాంట్లో మనకి సమాధి చిత్తం. అందులో ఈ యజ్ఞంలో హోమం అని చెప్పేటప్పుడు ఎక్కువ మంది పాత రోజుల్లో హోమాలు చేసేవాళ్ళు కాబట్టి ఆ హోమం గురించి, యజ్ఞం గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి అన్నిట్లో కదా, సందర్భం వచ్చినప్పుడు అన్ని పనులు, నువ్వు ఏదైనా సరే ఒక యజ్ఞం లాగా, మనం ఒక పని చేస్తున్నాం అంటే, ఇంట్లో కార్యక్రమం చేస్తున్నాం అంటే అది ఒక యజ్ఞం. మనం అంటాం ఒక పెద్ద యజ్ఞం చేసినంత అయింది అని చెప్పి మనం అంటాం, చూసారా మనకి మాట వచ్చినప్పుడు ఏదైనా అదొక పెద్ద యజ్ఞం, దాన్ని చేయటం అంటే మాటలు కాదు. అంటే యజ్ఞం చేయటం అనేది అంత కష్టమైన విషయం. పెళ్ళిళ్ళు, పేరంటాలు, లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు, ఇంకా పెద్ద పెద్ద పనులు ఏదైనా ఉన్నప్పుడు మనం ఏదో యజ్ఞం చేయటం లాగా అయిపోయింది. అందుకని ఆ యజ్ఞం అనేది సమస్త కార్యాలందు, ఆ యజ్ఞం అంటే మన అగ్నిగుండం పెట్టి దాంట్లో కట్టుకొల్లు ఇవన్నీ వేసి, నెయ్యి వేసి, చివరికి పూర్ణాహుతి చేసి దాన్ని అంటూ, అది ఒకటే కాదు, మనం చేసే పనులు ఏదైనా కూడా యజ్ఞం కిందనే లెక్క. పెద్ద పెద్ద పనులు ఇవన్నీ చేసేవాడు యజమాని, అగ్ని, ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే. అయితే ప్రతి కార్యం చేసేవాడు, చేసేది, చేయించేది అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే. అయితే నీకు సామాన్లన్నీ కూడా నీకు ఈ బ్రహ్మస్వరూపాలైతే
ఈ చేసేవాడు ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలు. అన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా బ్రహ్మస్వరూపమే. ఇవన్నీ ఆ బ్రహ్మస్వరూపంలో బ్రహ్మార్పణం అనుకున్నప్పుడు మనం సమాధి స్థితికి వెళ్ళేటప్పుడు కూడా నిన్న మనం చెప్పుకున్నాం శ్వాస గురించి, శ్వాస దాని యొక్క ప్రాధాన్యత గురించి కూడా నిన్న మాట్లాడాం. అదన్నీ కూడా మనకి ఈ సమాధి ఎప్పుడైతే మనం శ్వాస మీద నియంత్రణ తీసుకుంటామో మెల్లమెల్లగా ఆ ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత నుంచి సమాధి స్థితికి వెళ్తాం. సమాధి స్థితి నుండి మనం జ్ఞాన స్థితికి చేరుకుంటాం. అది ఏకాగ్రంగా దైవభావంతో చేస్తాం, దాన్ని జ్ఞాన రూపంగా. కాబట్టి ఈ విధంగా ప్రతిదీ కూడా బ్రహ్మమే అని చెప్పి, బ్రహ్మస్వరూపమే అని చెప్పి మనం ఆ భావంతో మనం చేసినప్పుడు మనకి ఎటువంటి కర్మ ఫలితం మనకు దాంట్లో సపోజ్ ఒక గంట సేపు మనం ఏదైనా పని చేసాం, హోమం చేసాం, జపం చేసాం, ధ్యానం సిద్ధం చేస్తున్నాం, ఎక్కడన్నా ఒక 2 నిమిషాలు ఏదన్నా మనసు కొంచెం అలా పక్కకి వెళ్ళింది అనుకోండి, దానివల్ల ఏదైనా కర్మ ఫలితం వచ్చినా కూడా ఇవన్నీ కూడా దీనివల్ల బ్రహ్మస్వరూపమే, అంతా బ్రహ్మమే అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో మనకి నాశనం అయిపోతాయి అనమాట. అందుకని ప్రతిదీ కూడా బ్రహ్మ ప్రాప్తి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. దానికి ఏ పని చేసేటప్పుడైనా కూడా, ఏ కార్యం చేసేటప్పుడైనా కూడా ఈ శ్లోకాన్ని ఒకసారి చదివి ఆ కార్యాన్ని మొదలు పెట్టండి అని చెప్తారు. అంటే ఈ శ్లోకంలో మనం అంతా బ్రహ్మైక్యం అనే అంటున్నాం కాబట్టి ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుకుంటే మనం చేసే పని, ఆ యొక్క అది ఫలితం, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపంలో గడి. అంటే ఫలితం వచ్చింది అంటే మనం కదండి, మరి మనం అనుభవిస్తాం కదండి. ఫలితం మనమే అనుభవిస్తాం, కానీ ఇది బ్రహ్మ స్వరూపంగా ఆ బ్రహ్మ మనకి ఇచ్చిన ప్రసాదంగా మనం భావించి తీసుకుంటాం. దాని ఫలితం ఏదైతే ఉందో అది. అందుకని చెప్పి మనం అది చేసేయాలన్నమాట. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఈ శ్లోకం ఒకసారి చదువుకొని పదులు మొదలు పెట్టండి అని చెప్పి. అట్లాగే చాలా మంది భోజనం చేసేటప్పుడు కూడా ఈ శ్లోకాన్ని చదువుతారు అని చెప్పేసి. ఓకే, ఇది నిన్నటి వరకు మనం ఈ 3 శ్లోకాలు చూసాం. ఇవాళ 25వ శ్లోకం చదవండి. చాలా బాగుందండి. అన్ని శ్లోకాల్లో సారాంశం మళ్ళీ ఒకసారి. చాలా మళ్ళీ ఇంకోసారి చాలా రిపీట్ బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ. రిపీట్ చేశారు కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. 25 చదవమంటారండి. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఈ శ్లోకంలో అపరే అంటే కొందరు, యోగినః యోగులు, దైవం దేవతలను ఉద్దేశించినట్టి అంటే దేవతారాధన స్వరూపమైన యజ్ఞం ఏవ అంటే యజ్ఞమునే పర్యుపాసతే అనుష్ఠించుతున్నారు. ఆపరే మరికొందరు యజ్ఞనైవ జీవ బ్రహ్మైక్య భావన చేతనే యజ్ఞం జీవుని బ్రహ్మాగ్నో బ్రహ్మమును అగ్నియందు ఉపజుహతి హోమం చేయుచున్నారు. ఇందులో కొంతమంది అందరూ ఒకే రకంగా పూజ చేయాలనో, లేకపోతే ఒకే రకంగా ప్రార్థన చేయాలనో, లేకపోతే ఒకే రకంగా అందరూ ఉండాలనో ఏమి ఉండదు. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక్కొక్కరికి ఒక్కో రుచి ఉంటుంది. ఒకళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు, ఒకళ్ళు కారం ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు. ఒకళ్ళకి ఒక రకమైన కూర నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు. ఒకళ్ళకి మనం సెలెక్ట్ చేసుకున్న బట్టలు మనకు నచ్చినాయి అనుకునే పక్కళ్ళకి నచ్చవు. ఇట్లా రకరకాలైనటువంటి మనకి ఈ అభిరుచులు, అభిప్రాయాలు ఉన్నవాళ్ళు మన ఇంట్లోనే నలుగురు ఉంటే నలుగురికి 4 రకాలు. అటువంటిప్పుడు దైవ ప్రార్థన చేసేటప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు ఇంతమంది జనంలో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఇవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పద్ధతిలో, ఒక్కొక్క రకమైన దారిలో చేస్తారు. ఆ దారి ఏంటంటే ఇందులో ఇక్కడ కొందరు యోగులు దేవతారాధన రూపమైన యజ్ఞముని అనుష్ఠించుతున్నారు. కొంతమంది ఈ యజ్ఞాలు చేసి, హోమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటున్నారు, లేకపోతే జ్ఞానస్థితిని సంపాదించుకుంటున్నారు, లేకపోతే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్ని యందు హోమం చేయుచున్నారు అంటే ఆహుతి చేస్తున్నారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దీని మీద యజ్ఞము కొరకు మనం ఒక యజ్ఞం చేసేటప్పుడు, అది హోమం చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో అన్ని అగ్ని ఇవన్నీ పెట్టి చేసేటప్పుడు ఈ పుల్లల్లో కానీ, చేసే పనుల్లో కానీ, లేకపోతే వస్తువుల్లో కానీ, హోమద్రవ్యాల్లో కానీ అక్కడ ఎన్నో రకాల జీవులు ఉంటాయి కదా. ఆ సెగకి
చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే ఎన్నో రకాల జీవులు మనకు కనపడని కూడా చాలా ఉంటాయి. ఆ హోమంలో ఆ వేడికి అవన్నీ మాడిపోతాయి. అవునా? మనం వంట అవునండి. చేసే ఆ, మనం వంట చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకో పని చేసేటప్పుడు కానీ ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ ఎన్నో రకాల మనకి క్రిమి కీటకాలు కనపడే వాటిని అయితే చంపేస్తాం, కనపడిన వాటిని అయితే ఆటోమేటిక్గా వాటి మనం చేసే పనుల్లో అవి ఆ వేడికో లేకపోతే ఆవిరికో మొత్తం కొన్ని చచ్చిపోతుంటాయి. అట్లా చేసే మనం హోమం చేసి చిత్తశుద్ధితో మనం దాని మీదనే భగవత్ కార్యంగా చేసేటప్పుడు ఇట్లాంటి ఏమైనా మనకు తెలియని పాపం ఏదైనా జరిగితే కూడా అది కూడా నశించిపోతుంది ఈ అనుష్ఠానం చేసేటప్పుడు. ఇంకొంతమంది ఏం చేస్తారు, జీవుడు బ్రహ్మ ఇద్దరు ఐక్యమై జీవుడు ఎప్పుడైతే బ్రహ్మలో ఐక్యమైపోతాడు అని చెప్పి తెలుసుకొని ఆ దాని గురించి ఈ జీవుడినే పరబ్రహ్మ స్వరూపంగా భావించి అగ్నికి ఆహుతి చేస్తారు. అంటే చచ్చిపోతారని కాదు, అగ్ని అనేది ఆహుతి చేయటం అంటే లోపల ఉన్నటువంటి మన యొక్క ఈ అరిషడ్ వర్గాలు, ఈ బాధలు, ఈ కష్టాలు, బంధాలు ఇవన్నిటిని కూడా ఆహుతి చేసుకుంటారు. అట్లా ఇది ఈ యజ్ఞం గురించి చెప్పుకుంటూ వీళ్ళందరూ ఈ విధంగా చేసేవాళ్ళు. ఇందులో ఏ- యజ్ఞం కోసం చేసే కర్మలు ఇచ్చేటప్పుడు వీళ్ళ ఈ కర్మ చేసేటప్పుడు ఆ కర్మ యొక్క ఫలితం మొత్తం అంతా విలీనం అయిపోతుంది. అందులోనే అగ్నిలోనే మన పాత కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. ఈ యజ్ఞాలు ఎంతమంది ఏ విధంగా చేయొచ్చు అంటే రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి దైవ యజ్ఞం. దాంట్లో దైవ యజ్ఞంలో ఏం చేస్తారు, దేవతారాధన అంటే మనం ఇంట్లో చేసుకునే పూజలు, అట్లాగే ఆ ఉపాసన, దేవతా ఉపాసన తలుచుకోవటం, దేవతా ధ్యానం, ఆరాధన, ధ్యానము, ఉపాసన ఇవన్నీ దాదాపుగా ఒకే రకమైన అర్థాన్ని మనకి ఇస్తాయి. మనకు సంబంధించిన దేవతారాధన అంటే ఇంట్లో కూర్చొని దీపాలు వెలిగించి మనం షోడశోపచారాలు చేసి అష్టోత్తరాలు చదివి ఇన్ని ప్రసాదాల నివేదనలు అవన్నీ పెట్టి చేయటం. అట్లాగే ఉపాసన చేయటం అంటే ఆ ఆవాహన చేసుకోవడం. అలాగే ఆ, ధ్యానం, ఈ పూజలు గీజలు ఏమీ లేకుండా ఒక స్థలంలో కూర్చొని మనం ధ్యానించుకోవటం. ఇట్లా కైంకర్యం, కొంతమంది నివేదనలు స్వామివారి కైంకర్యం చేస్తాం కదా, అది ప్రార్థన, పాద్యాలు, శ్లోకాలు, ఇవన్నీ ఇన్ని రకాలుగా మనం ఆ దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం. వీళ్ళందరూ కర్మయోగులు అవుతారు. ఇదంతా కర్మ చేస్తూ యోగిత్వాన్ని వాడు పొందుతున్నారు. ఏ పని ఆపలేదు కదా, వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు, ఇవన్నిట్లో పద్ధతులన్నీ ఆచరించుకుంటూ వెళ్తారు కాబట్టి వీళ్ళు కర్మయోగులు అంటారు. రెండవది వచ్చి ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు ఇద్దరు కొన్ని దేవతల యజ్ఞం అయితే జీవుడు పరబ్రహ్మం రెండో ఒకటి అనుకున్నాం కదా, అది రెండోది అనమాట. బ్రహ్మాత్మైకత్వ భావం, బ్రహ్మత్వంలో ఏకత్వం చెందటం. అది చిత్తము, శివుడిని బ్రహ్మం అనే అగ్ని యందు ఆహుతి చేయటం. మన జీవుడిని అంటే ఈ బాహ్య రూపాన్ని మనం ఏదైతే పేరు, ఊరు ఇవన్నీ మనం పెట్టుకున్నామో ఇవన్నిటినీ కూడా దేవుడి సన్నిధిలో మనం ఆహుతి చేయటం అంటే వదిలేయటం, వాటిలోంచి బయటికి రావటం. అవన్నీ అగ్ని తనలో అన్ని అగ్నిలో వేసేసినట్టు అంటే తీసేసుకుంటుంది. అప్పుడు ఈ బ్రహ్మనందు మనకి ఎప్పుడైతే మనం ఇవన్నీ పోతాయో మన ఈ జీవుడు బ్రహ్మైక్యాన్ని పొందేటప్పుడు ఈ దృశ్య ప్రపంచాన్ని మొత్తాన్ని మనం వదిలేస్తాం. ఇవి పట్టించుకోడు. ఎదురుగుండా ఐశ్వర్యరాయ్ ఉన్న ఒకటే, పూజా హెగ్డే ఉన్న ఒకటే, లేకపోతే పంచభక్ష పరమాలు ఉన్న ఒకటే, ఏదున్నా వాళ్ళకి ఏమి దానివలన ఆ భావనలు ఏవి ఉండవు, ఎమోషన్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ ఏమి ఉండవు వాళ్ళకి. ఆ విధంగా అనమాట. ఎందుకంటే మనం కూడా జీవుడు అనేవాడు కూడా దృశ్య ప్రపంచంలో ఒక భాగం అయితే ఇవన్నీ వదిలిచేసుకుంటున్నాం కాబట్టి మనం ఆ ఆత్మ మన బ్రహ్మత్వానికి మనం లీనమవుతాం అన్నమాట. ఇది ఇది బ్రహ్మయజ్ఞం అంటాం. దీన్ని చేసేవాళ్ళు జ్ఞానయోగులు. జ్ఞానంతో ఇందాక మనం పనుల ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందటం కర్మయోగం.
ఇప్పుడు జ్ఞానం ద్వారా హోమాలు చేసి భక్తి పూజలు చేసి ఆ విధంగా భగవంతుడి ముందు మన యొక్క అన్ని లీనం చేసుకుని నాశనం చేసుకుని బయటికి వెళ్ళేవాళ్ళు జ్ఞానయోగులు అనమాట వాళ్ళందరూ. ఈ యజ్ఞ దీంట్లో ఒక చిన్న విషయం చెప్తారు ఎట్లా అది అవుద్ది అంటే, ఈ బ్రహ్మయజ్ఞం అనేది జ్ఞానయోగులు అనేది ఎట్లా అంటే భ్రమర కీట న్యాయం అనేది ఒకటి ఉంది. మనకి మార్జాల మర్కట న్యాయం అని ఎట్లా మనం చెప్తాము, ఇక్కడ కూడా భ్రమర కీట న్యాయం అనే ఒక పద్ధతి. ఈ భ్రమర కీట న్యాయం అంటే ఏంటి? భ్రమరం అంటే భ్రమరం అంటే తొమ్మిదే సార్. ఉం? భ్రమరం అంటే తొమ్మిదే కదా సార్? తొమ్మిది 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 అదే కాదు, ఏదైనా భ్రమరం అంటే తొమ్మిది. కీటకం అంటే పురుగు. ఈ భ్రమర కీట న్యాయానికి ఏం చేస్తారంటే, ఆ భ్రమరము తుమ్మిద చిన్న పురుగుని తీసుకొచ్చి గూట్లో పెట్టుద్దండి. గూట్లో పెట్టిన తర్వాత ఇది ఏం చేస్తుంది, ఇది గీయని సౌండ్ చేస్తుంది కదా భ్రమరం వచ్చి. అవునండి. ఓ మట్టి చుట్టూ తిరుగుతా ఉంటుంది అందులో. జూమ్ అని తిరిగితే అక్కడక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అవును. ఎక్కువ దూరం తిరగవు. దాని బాధలకు ఒక్కో పోటు పడుతూ ఉంటుందంటే ఆ తట్టుకోగలిగి ఓపుకుంటే ఆ పచ్చ పురుగుని తీసుకొచ్చి అందులో పెడితే అది తట్టుకోలేని కింద పడిపోతాయండి. ఆ బాధలకు అన్ని భరించి లోపల ఉండేది మళ్ళీ భ్రమరంగా తయారవుతుందండి. అది ఆ కీటకం అనేది తుమ్మెద యొక్క జాతి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఈ భ్రమరం సౌండ్ విని విని ఆ సౌండ్ ని కొంతసేపటికి మొదట్లో కొంచెం కర్ణకఠోరంగా ఉంటుంది. అది ఎప్పుడొచ్చి పొడుస్తుందో అని భయంతో చూస్తూ ఉంటది. ఎత్తుకొచ్చేసింది కదా, ఇది ఎక్కడ వచ్చి పొడిచి నన్ను చంపేస్తామని ఆ కీటకం ఎప్పుడు 24 గంటలు దాని మీద దృష్టి పెట్టి ఉంచుద్ది. ఎప్పుడు ఇది పొడవకుండా ఉండాలి, పొడవకుండా ఉండాలి, ఎప్పుడు పొడుస్తూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దాని మనసు ఎంతసేపు ఆ సౌండ్ మీద, ఆ భ్రమరం మీద, ఆ తొమ్మిది మీద, దీని మీదనే ఉంటది ఎప్పుడు. ఆ తర్వాత మెల్లమెల్లగా విని 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 అది కూడా ఆ తొమ్మిది రూపాన్ని సంతరించుకుంటుంది. మనం చెప్తాం కదా మేనిఫెస్టేషన్ అని మాట్లాడతాం కదా మనం మ్యాజిక్ బుక్ లో. మీ చోట్ల కూడా మనం ఏదైనా మనకు కావాలి అనుకుంటే మనం దాని మీదనే కనుక మనసుని పెట్టయితే పవర్ ఆఫ్ మైండ్ లాగా, పవర్ ఆఫ్ మైండ్ లో చెప్పినట్టు మనం ఏదైతే దేని మీద అయితే మనసుని పెట్టి దేన్నైతే మనం కావాలి అని కోరుకుని మనం గట్టిగా సంకల్పం చేసుకుని సాధించడానికి ప్రయత్నం చేస్తాము, అదే విధంగా ఇక్కడ ఈ కీటకం ఆ భ్రమరం యొక్క తొమ్మిది యొక్క సౌండ్ ని విని 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 చివరికి ఇది కూడా ఆ విధంగా తయారైపోయింది. మనం చూడండి, చిలకలు పెంచుకుంటారు. చిలకలు పెంచుకుంటారు కదా, వాళ్ళు చిలకలు మాట్లాడతాయి కదా, మనం ఏమి నేర్పితే అదే పలుకుతుంది అది. మనం మంచిగా మాట్లాడితే మంచి పలుకులు వస్తాయి, ఏమండి రండి రండి అంటుంది మనం ఎవరినైనా పిలిచేటప్పుడు. అదే కనుక ఎందుకు వచ్చాడ్రా బాబు అనుకుంటే అది కూడా ఎందుకు వచ్చాడ్రా బాబు అంట. చిలక పలుకులు అంటాం దాన్ని. ఆ విధంగా కీటకం కూడా తొమ్మిది రూపంలో తొమ్మిది సౌండ్ చేస్తూ తొమ్మిది రూపంలో బయటకు వస్తానమాట. ఇప్పుడు మనకి ఇంకా సమకాలీన పరిస్థితి చూసుకోవాలంటే టార్జాన్ సినిమా ఉంది, గుర్తుందా మీకు? చిరంజీవిది కూడా సినిమా వచ్చింది, అడవిలో పెరుగుతాడు. మాట రాదు, భాష రాదు, ఏమి రాదు, అడవి జంతువులాగానే ప్రవర్తిస్తాను. అవునండి. తర్వాత శారద తల్లి తర్వాత సిటీకి తీసుకొస్తారు, మెల్లగా నేర్పుతారు, తయారు చేస్తారు, ఇక అంతా నువ్వు మనిషి అయినా కూడా మనుషులు లేకుండా జంతువులతో తిరిగి జంతువులతో పెరగటం వలన వాడికి ఆ ఆలోచన వచ్చింది. ఆ భాష మా భాష రాదు, కో అని అరుస్తాడు, కీ అని అరుస్తాడు. వాటికి జంతువులకి ఏ భాష అయితే వచ్చో, ఏనుగులకి వాటికి అదే భాషలో పిలిస్తే అవి వస్తాయి. అట్లా అంటే కీటకం తొమ్మిది ఎలా అవుతుంది అంటే తొమ్మిది రూపం వచ్చినా రాకపోయినా కానీ ఆ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అది ఇంగ్లీష్లో టార్జాన్ అని చెప్పి సినిమా వచ్చింది.
దాన్ని కొంచెం ఇందులో కలిపి తీశారు అనుకోండి. అది ఈ భ్రమర కీట న్యాయంలో లాగా ఎప్పుడూ కూడా మన మనస్సు స్వామి ఉందే, యజ్ఞం ఉందే, ఆ జ్ఞాన స్థితి అందే గనక ఉంచున్నట్టయితే ఎప్పుడు మనం అది ఎట్లా భయపడుతూ అది ఎప్పుడు పొడుస్తుందో ఎప్పుడు కుట్టుద్దో అని చెప్పి ఎట్లా జాగ్రత్తగా ఉంటుందో, అదే విధంగా మనం కూడా ఈ బ్రహ్మంతో ఈ విధంగా ఎప్పుడైతే మన కీటకం భ్రమరం లాగా మారుతుందో, తొమ్మిదిలాగా మారుతుందో ఈ పురుగు, అప్పుడు మనం కూడా బ్రహ్మైక్యం పొందుతాం, బ్రహ్మతో ఐక్యం అయిపోతాం. అంటే ఇక్కడ ఇది తొమ్మిది ఎట్లయితే ఈ రూపం కీటకం చేసుకుంటుందో ఐక్యం అయిపోయిందో, అదే విధంగా మనం కూడా అన్నమాట. మనం అగ్నిలో ఒక కాగితం వేసాం అనుకోండి, ఏమవుద్ది? మండిపోద్ది. మండిపోద్ది. మండేటప్పుడు కూడా అగ్ని రూపమే వస్తుంది దానికి. మంటలో మన కాగితం వేస్తే కాగితం కూడా అగ్ని మంట కనిపిస్తుంది కదా, కాగితం కూడా మంట వస్తుంది కదా. వస్తుందండి. అంటే అగ్నిలో మనం ఏది వేసినా కూడా అది కూడా అగ్ని రూపాన్నే సంతరించుకుంటుంది. అట్లాగే ఈ మనం ఈ మోక్ష స్థితి, ఈ మనం ఎప్పుడైతే ఈ మనసు బ్రహ్మవందు మనం నిలబెట్టి దాన్నే మనం తలుచుకుని వేరే ఆలోచన లేకుండా ఐక్యమైపోవటం అంటే, ఈ వాసనలు మనలో పాత జన్మ వాసనలు, ఈ జన్మలో ఉన్న వాసనలు, ఇవన్నీ కూడా ఈ దృశ్య సంస్కారాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ నిర్మూలన అయిపోయి ఇవన్నీ పోయి మనం మళ్ళీ ఆ పరిశుద్ధమైనటువంటి శరీరము ఆత్మతో మనం ఉంటాం అన్నమాట. ఇందులో ఈ రెండు రకాలైన యజ్ఞాలు ఒకటి చూస్తాం. ఒకటి కర్మయోగము, రెండోది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంలో వచ్చి కర్మయోగం అంటే దైవ యజ్ఞంలో వచ్చి దేవతారాధన, దేవతాోపాసన, ఇవన్నీ రకాలన్నీ అది కూడా ఒక యజ్ఞం కింద చెప్తారు. అట్లాగే బ్రహ్మ యజ్ఞంలో కూడా దాని గురించి ఆలోచిస్తూ మనం అదే చేస్తూ మన చిత్తాన్ని, మన మనసుని బ్రహ్మ ఉంది ఐక్యం చేసి ఆత్మనందు విలీనమవుతాం, ఆత్మ ఎందు ఐక్యం చేసి మనం విలీనం అవటం, ఆత్మతో కలిసిపోవటం. మనం అనుకున్న ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని చెప్పి అనుకుంటూ శ్వాస తీసుకునేటప్పుడు సోము, వదిలేసేటప్పుడు హమ్ అని ఎలా అనుకుంటాం. ఆ విధంగా ఇది ఈ రెండు రకాలైనటువంటి జ్ఞానయోగము, కర్మయోగంలో మనం ఏ విధంగా మనం ఈ సాధించవచ్చు, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే దానికి ఈ శ్లోకంలో చెప్తారు. నెక్స్ట్ 26వ శ్లోకం చూద్దాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అన్యే కొందరు, శ్రోత్రాదీని అంటే శ్రోత్రము చెవి వినటం మొదలగునవి, ఇంద్రియాణి ఇంద్రియములను, సమయమాగ్నిషు నిగ్రహమనడి అగ్నులందు జుహతి హోమం చేయుచున్నాడు. అన్యే మరికొందరు, శబ్దాదీన్ శబ్దము మొదలైన విషయములను, ఇంద్రియాగ్నిషు ఇంద్రియములను అగ్నులను జుహతి హోమం చేయుచున్నాడు. ఇందులో మనం ఇందాక చూసిన దాంట్లో కర్మయోగము, జ్ఞానయోగం చూసాము. కర్మయోగంలో మనం పనులు చేసుకుంటూ వాటిని ఎలా దేవతారాధన ఇవన్నీ చేసుకుంటూ మనం కర్మ చేసుకుంటూ మనం ఎలా జ్ఞాన సిద్ధిని పొందవచ్చు, ఆత్మసిద్ధిని పొందవచ్చు అనేది. రెండో దాంట్లో హోమాలు ఇవన్నీ చేసుకుంటూ మనం ఎలా చేయొచ్చు అనేది చూసాం. ఇక్కడ కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహం అనేది అగ్నులందు, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములని అగ్నులందు హోమం చేయుచున్నాడు. ఇప్పుడు మనకి మనస్సుని నియంత్రించుకోవటం, ఇంద్రియాలని, కోరికల్ని, కామక్రోధాలని ఇవన్నీ వదిలేయటము, తర్వాత అవన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడేంటి దేవతారాధనలో మనం దైవాన్ని పూజిస్తూ కర్మయోగులుగా ఒక పద్ధతి, జ్ఞానయోగులుగా రెండో పద్ధతిలో మనం ఎలా పూజించి రావాలి అంటే స్వామి ఒక్కొక్కటి పరిచయం చేసుకుంటూ వస్తున్నారు. మనం ఎక్కడెక్కడ దేన్ని వదిలేసుకుంటూ రావాలి అని. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ శ్లోకంలో వినటం, శబ్దం, చెవి అంటే మనం ఎప్పుడు దాకా మనస్సు ఇవన్నీ ఇప్పుడు అవయవాల నుంచి ఇంద్రియాలని మనం ఎలా నిగ్రహించుకోవాలి అనే దాంట్లో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఇక్కడ చెవి, దీని గురించి మనం ఏమి చెడు వినకు అనేది ఒక మాట. మన చెవిలో నుంచి మన చెవికి మనకు ఇష్టమైనది దైవ ప్రార్థన తప్ప, దైవనామం తప్ప ఇంకేం వినపడకూడదు.
మన చెవిలో దైవం తప్ప ఇంకేమీ వినపడకూడదు అని మనం అనుకుంటాం అనుకోండి, మనకి అదే వినపడుతుంది. అవతల వాళ్ళు ఏం భాష మాట్లాడినా మనకు వినపడదు. ఆ విధంగా మనం ఇంద్రియాలని మనం నిగ్రహించుకోగలగాలి. ఇప్పుడు ఒక రోజంతా నిద్రపోలేదు, బాగా నిద్ర వస్తుంది, టీవీలో మంచి సీరియల్ వస్తుంది, మీరు సోఫాలో కూర్చొని చూస్తే మీకు ఏం చేస్తారు? నిద్ర టీవీ పడుతుంది నిద్ర. అది కంట్రోల్ ఉండదు కదా. అంత ఉండదు. మంచి సీరియల్ ఉన్నా కళ్ళు ఒప్పగించుకొని చూడడం, నిద్ర వస్తుంటది, మధ్యలో తూగుతుంటాం, లేకపోతే 10 నిమిషాలు పడుకుంటాం, టీవీ ఆపేసి మళ్ళీ చూద్దాంలే అని. ఈ విధంగా మన చెవికి ఏది ఇష్టము మనం అదే చేస్తాం. అందుకని మనం దైవనామం వింటాం మన చెవికి ఇష్టం అనుకోండి, ఇష్టంగా చేసాం అనుకోండి, అప్పుడు అది అదే వింటది, మిగిలిన విందాం. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు చేస్తే వింటారు, మిగిలిన వాళ్ళు చేస్తే వినరు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, సహజంగా తండ్రి చెప్తే వింటారు, తల్లి చెప్తే వినరు. అదే మగ పిల్లలు ఉంటే రివర్స్లో ఉంటుంది, తండ్రి చెబితే వింటారు, తల్లి చెప్పినా వింటారు. కాబట్టి తిట్టినా కూడా తల్లి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పడుకుంటారు, తండ్రి దగ్గరికి వెళ్తే వెళ్ళరు, పక్కనే ఉంటారు. ఈ విధంగా ఆ ఇష్టమైన దాన్ని మనకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్నే మనం పొందటానికి ప్రయత్నం చేస్తాం, అదే వినటానికి ప్రయత్నం చేస్తాం. మనకి పొగడ్తలు అలవాటు అనుకోండి, వింటాం. ఎవరైనా పొగిడితే బాగుంటుంది, అదే వినటానికి అలవాటు పడుతుంది. అట్లాగే చెవి అనేది ఈ మనకి మన ఇష్టమైన వాటిని వినటానికి మనం తయారు చేసుకోవాలి. అంటే దైవనామం మనకి ఇష్టమైనప్పుడు దైవనామానికే మనం పరిమితం అవ్వాలన్నమాట. అట్లాగే ఇంద్రియ నిగ్రహాలు అయిపోయింది. ఇక్కడ చెవిని మనం నిగ్రహంలో పెట్టుకోవడం ఒకటి. ఇంకొంతమంది ఏం చేస్తారు, శబ్దాది విషయములను ఇంద్రియముల నుండి అగ్నులందు హోమం చేస్తారు. ఈ శబ్దాలు విషయాలు మనం అనుకున్నట్టు మనకి ఇష్టం లేనివి కానివి అక్కర్లేనివి ఇవన్నీ కూడా మనం వినం. ఆ విధంగా వాళ్ళు దాంట్లో నిమగ్నం అవ్వకుండా మనసుని అక్కడ లగ్నం చేయకుండా వీళ్ళు దూరంగా ఉంటారు. అంటే ఇందులో ఇక్కడ ఈ శ్లోకంలో చెవి అంటే చెవి అనే కాదు, ఇంద్రియ నిగ్రహము, శబ్దాది విషయ త్యాగం, ఈ 2 రకాలైనటువంటి యజ్ఞాలు. చెవిని కంట్రోల్ చేసుకోవటం అంటే విన్న తర్వాత ఆ విన్నది ఊరుకుంటుందా, ఊరుకోకుండా ఇంకెక్కడికో మైండ్లోకి వెళ్తుంది, మైండ్లోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు అవన్నీ దాని ప్రకారం పనిచేయటం మొదలు పెడతాయి. అందుకని మనం అది వినకుండా ఉంటాము. తర్వాత ఇవన్నీ విషయాన్ని ఏదైనా విన్నదాన్ని పొరపాటున దాన్ని త్యాగం చేయటం, ఈ 2 రకాలైన యజ్ఞాన్ని మనకి ఇందులో చెప్తున్నారు అన్నమాట. ఈ ఇంద్రియ నిగ్రహం అనేది ఆధ్యాత్మిక శాస్త్రంలో చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మికతని మనం అనేది ఈ మన పూజలు పుణ్యాలు లేకపోతే మోక్ష సాధన అనేది ఏదైతే ఉందో దాంట్లో ఇది చాలా ముఖ్యం అన్నమాట, ఇంద్రియ నిగ్రహం అనేది. ఈ మోక్షాన్ని పొందాలి అంటే మనకు ముందు ఏం కావాలి, మనసు నిగ్రహించుకోవాలి, ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి, ఆలోచనలు ఇవన్నీ నిగ్రహించుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు నీకు నీ మనసు నిగ్రహంలో ఉన్నప్పుడు నీకు నీ ఆత్మ నిగ్రహం అనేది నీకు వస్తుంది అన్నమాట. వీటి గురించి చెప్పేటప్పుడు ఆయన ఇంద్రియ నిగ్రహము అనేది మొట్టమొదట కృష్ణుడు చెప్పేది, ఆ ఇంద్రియ నిగ్రహాన్ని ముందు పెట్టుకో, ఇంద్రియాలని నువ్వు నిగ్రహించుకున్నప్పుడు నీకు అన్నీ అవుతాయి అని చెప్తూ, ఒకవేళ ఇంద్రియాలను కనుక మనం నిగ్రహించుకోకపోతే మనకి ఎంత మంచి చెప్పినా, వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, ఏది చెప్పినా కూడా దానికి మనకి ఎక్కదు. మన మనస్సు కళ్ళు ఎప్పుడు అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది. ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, నేను నా పని చేసుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటా ఎవరెవరు ఏం చేస్తున్నారని. ఎందుకంటే కొంతమంది లోపలే ఏదో పిచ్చి పిచ్చి పనులని చేస్తుంటారు. కొంతమంది మాకు 2 రకాల ట్యాప్స్ ఉంటాయి. లోపల ఉన్న ట్యాప్లో ఏం చేస్తామంటే అభిషేకానికి కావాల్సిన నీళ్ళు పట్టుకుంటాం, అక్కడ కాళ్ళు చేతులు కడగనియ్యాం, బయట కాళ్ళు చేతులు కడుక్కోమంటాం. అది అనకుండా ఇక్కడ చేతులు కడుగుతుంటారు. నాకు అదొక అలవాటు అయిపోయింది, ఆ డిసిప్లిన్. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ముందు నా పని నేను తలుచుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఇటు ఇటు చూస్తుంటే ఇటు ఎవడా ఉన్నాయి చేస్తుంటారు అని. కొంతమంది ప్రసాదం అరటి పండిస్తే అది తినేసి ఆ మూల వేసేయటం, లేకపోతే ఆ బయటికి వెళ్తే డస్ట్బిన్ లేదు, ఆ లోపల మేము ఈ పాల ప్యాకెట్లు ఇవన్నీ సామాన్లు ఇవన్నీ పూజ సామాన్లు అంటే వేయటానికి ఒక డస్ట్బిన్ ఉంటుంది, దాంట్లో వేస్తారు ఎంగిలి అన్ని తీసుకెళ్ళి. ఈ విధంగా కొంతమంది
నూనె కింద పారబోస్తారు, కొంతమంది నీళ్లు పోస్తారు, గాలి పడతారా బాబు అంటే వినరు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ ఉంటాను. అట్లా ఈ మనస్సుని మనం ఇవన్నీ నాకెందుకు అవసరం లేదు కదా, నేను చేయక్కర్లేదు, చేసుకునేవాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ కర్మాలు అనుభవిస్తారు, నాకు అని చెప్పి ఈ మధ్య వదిలేసి నేను నా పని నేను చేసుకుంటున్నాను అనుకోండి. నాకు చెప్తున్నాం ఇవన్నీ మనకి ఇవన్నీ వదిలేయాలన్నమాట. ఈ లేదు మనం ఏమి ఆచరించకుండా ఇప్పుడు నేను ఈ వచనం వేదాంతం చెప్తా ఉన్నా అనుకోండి, దాన్ని వాచ వేదాంతం అంటారు. మన శ్మశాన వైరాగ్యము, లేకపోతే ఈ పురిటి వైరాగ్యం అంటాం చూసారా, కాన్పు వైరాగ్యం, ఈ విధంగా అన్నమాట. దీన్ని వేదాంత వాచ వేదాంతం, వేదాంతం చెప్పటమే కానీ ఆచరించకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇంద్రియాలను జయించి ఏమీ చేయకుండా అన్ని సంయమంగా ఉంచుకొని అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఇవన్నీ ఈ వేదాంత బోధ అనేది మొత్తం ప్రపంచం అంతా వెలుగు చూడుతూ ఉంటుంది. అది లేని వాళ్ళకి ఈ వేదాంతం అనేది ఎంత చెప్పినా ఏముండదు. మనసుని నిగ్రహించుకోవాలి, మనసుని నిగ్రహించుకోవాలంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అందుకని మోక్ష సాధన కోసం ఈ ముముక్షువులు అనే వాళ్ళ కోసం ముందుగా మనకు కావాల్సింది ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం. ఈ రెండు అవసరం అన్నమాట. ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే, ఇప్పుడు గంట సేపు పూజ గదిలో కూర్చున్నాం, గంట సేపు పూజ గదిలో కూర్చున్న దాంట్లో ఒక 5 నిమిషాలన్నా మనం దాని మీద, భగవంతుడి మీద కేంద్రీకరించలేమా? ఉంటది కదా, ఒక 5 నిమిషాలైనా మనం మొత్తం మిగిలిన గంటంతా మన మనసు పూర్తిగా అక్కడ పెట్టకపోయినా ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు మన దీన్ని బట్టి మనం పూర్తిగా దాని మీద మనసుని పెడతాం. అది ఆ విధంగా మెల్లమెల్లగా దాన్ని ప్రాక్టీస్ కొంచెం 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 పెంచుకుంటాం అనమాట. అందుకని మనం ఏది చేసినా కూడా ఇవన్నీ ఇంద్రియాలు ఇవన్నీ మనం ఒక హోమం లాగా, ఒక యజ్ఞంలాగా తలుచుకొని దాంట్లో ఇవన్నీ మనకి కోరికలు, ఈ చాపల్యాలు, లేకపోతే ఈ అనవసరమైనటువంటి మనకి ఈ ఆశలు, ఇవన్నిటిని మనం వదిలించుకోగలిగి ఉండాలి. అందుకనే అగ్ని అనకుండా అగ్నులు అన్నారు. ఎన్ని రకాలైనటువంటి మనకి ఇంద్రియాలని గ్రహించుకోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కో రకమైనటువంటి చేతులు ఉన్నాయి. చేతులకు వచ్చే కర్మలు వేరు, చెవులకు వచ్చేది వేరు, కంటికి ఉండేది వేరు, ముక్కులో ఉండేది వేరు, నాలుక మీద ఉండేది వేరు, శరీరానికి ఉండేది వేరు. ఇవన్నిటినీ ఒక్కొక్క రకమైన ఇప్పుడు నాలుక మీద ఏంటి, రుచి. ఆ రుచిని మనం ఆస్వాదించకుండా తెలుసుకోకుండా ఉండాలంటే ఆ రుచిని మనం ఒక అగ్నిలో వేసేయాలి. చేతులతో చేసే పనులు ఉంటాయి, కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని చెడు పనులు ఉంటాయి. ఆ చెడు పనులు వచ్చే వాటిని అగ్నిలో వేసేయాలి. అట్లాగే వినేది, చూసేది, ఈ విధంగా రకరకాలైనటువంటి అన్ని అగ్ని కాకుండా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అగ్నిలో మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా మనం దాన్ని నాశనం చేసుకుంటాం కాబట్టి, వదిలేసుకుంటాం కాబట్టి అన్ని రకాల అగ్నులు అని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ చెవి గురించి, ఇంద్రియ నిగ్రహం గురించి. రెండోది శబ్దాది విషయ త్యాగం. శబ్దాలు అట్లాంటి విషయాలన్నింటినీ త్యాగం చేయటం ఏ విధంగా అంటే, పైనలాగానే ఈ ఇంద్రియాలు శబ్దాది విషయాలు అంటే వినటాలు, చదవటాలు, మాట్లాడటాలు, ఇవన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రం అంటే మనకి ఈ భూమి మీద చుట్టూ మన వీధిలోనూ మన ఇంట్లోనూ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. దీని మీద మనం మంచేది చెడేది అనేది ఒకటి విచక్షణ పెట్టుకుని మిగిలిన వాటిని మనం వదిలేయాలన్నమాట. చెడు వాటి మీద ఉన్న ప్రేమని మనం వదిలేయాలన్నమాట. ఇది విషయాల మీద ఉన్న విషయాలనే హవిస్సు కింద మనం తీసుకోవాలి. హవిస్సు అంటే నెయ్యి, ఈ హోమానికి వాడే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ విషయాలన్నింటినీ ఆ వస్తువులాగా మార్చుకో. నువ్వు యజ్ఞం చేయాలి అంటే అగ్నిగుండమే ఉండక్కర్లేదు. నువ్వు దాన్ని ఎప్పుడైతే ఈ మానసికంగా ఒక యజ్ఞగుండాన్ని నువ్వు క్రియేట్ చేసుకుని, నువ్వు సృష్టించుకుని దాంట్లో ఇవన్నిటిని వదిలే అగ్నిలో వచ్చినట్టు, అప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళకుండా, ఈ మనసు ఎక్కడికి పరిగెట్టకుండా నీ దగ్గర ఉంటాయి. అప్పుడు నువ్వు ఏదైతే నీ మనసు చెప్తుందో మంచి చిత్తవృత్తులన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు జీవస్వరూపం అనేది మన ఈ జీవుడు ఎప్పుడైతే నీకు ఇవన్నీ కర్మలు, ఆశయాలు, లేకపోతే హోమాలు, ఈ కోపాలు, బంధాలు, ఇవన్నీ నువ్వు ఈ శబ్దాది విషయాలన్నీ ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో, నువ్వు ఈ జీవుడు అనేవాడు, ఈ జీవస్వరూపం ఆత్మస్వరూపంతో కలుస్తుంది అనమాట. దీంట్లో ఇది
ఇంద్రియ విషయం ఇందాక మనం చూసిన దాంట్లో కొన్ని దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞం అనేది చూసాము. ఇందులో ఇంద్రియ నిగ్రహము, విషయ త్యాగం అనేది రెండు చూస్తాం అన్నమాట. ఇట్లా ప్రతి దాంట్లో ఒక్కొక్క శ్లోకంలో రెండు రెండు మూడు మూడు చెప్పుకుంటూ వస్తున్నారు. సో నెక్స్ట్ 27. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఈ జీవోకో రుచి పొరకో బుద్ధి అంటారు. మనకు రుచులన్నీ ఒకరికి ఒక రకం ఉండవు, అట్లాగే బుద్ధులన్నీ కూడా ఒకే రకం ఉండవు. కాబట్టి కొంతమంది ఇప్పుడు ఈ సకల చరాచర జీవకోటిలో ఈ మనుషుల్లో ఎవరెవరు కొంతమంది ఏ విధంగా చేస్తారు, కొంతమంది కర్మయోగం చేస్తారు, కొంతమంది జ్ఞానయోగం చేస్తారు, కొంతమంది ఇంద్రియ నిగ్రహం చేస్తారు, కొంతమంది ఆత్మజ్ఞానం, ఈ విధంగా రకరకాలుగా మనం ఎవరెవరు కొన్ని కొన్ని రకాల వాళ్ళు ఎలా చేస్తారు అనేది చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఇంకొంతమంది ఎలా చేస్తారు. ఎందుకంటే ఇన్ని 700 కోట్ల ప్రజానీకంలో అందరూ ఒకేలాగా చేయాలని లేదు కదా. కొంతమంది సుదర్శన హోమం చేస్తారు, కొంతమంది రుక్మిణి కళ్యాణం చేస్తారు, కొంతమంది శ్రీనివాస కళ్యాణం చేస్తారు, కొంతమంది కాళికా హోమం చేస్తారు, కొంతమంది భైరవ హోమం, ఇవన్నీ ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎవరెవరు ఏ విధంగా ఆచరిస్తారు అని చెప్పుకుంటూ వస్తారు ఒక్కొక్క శ్లోకంలో. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే అపరే మరికొందరు సర్వాణి సమస్తములైన ఇంద్రియ కర్మాణి ఇంద్రియ వ్యాపారములను, ప్రాణకర్మాణి పంచప్రాణముల యొక్క వ్యాపారములను, జ్ఞానదీపితే జ్ఞానముచే ప్రకాశింపచేయబడిన ఆత్మ సంయమో యోగాగ్నౌ మనోనిగ్రహం అందు యోగమును సమాధిగును అగ్ని అందు జూహతి హోమం చేస్తున్నారు. ఇంకొంతమంది ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నింటినీ, ప్రాణముల యొక్క వ్యాపారములన్నింటినీ జ్ఞానముచే ప్రకాశింపచేయబడిన మనోనిగ్రహం అనే యోగమును సమాధి యోగం అనే అగ్ని అందు హోమం చేస్తున్నారు. ఇందా మనం అనుకున్నట్టు ఒక్కొక్కటి మనో ద్వారా నువ్వు మనసులోనే ఒక అగ్నిగుండాన్ని నువ్వు సృష్టించుకుని నువ్వు ఇవన్నీ ఎలా ఆహుతి చేస్తావో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అన్నమాట. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇంద్రియముల యొక్క వ్యాపారాలు అంటే ఇంద్రియముల యొక్క వ్యాపారం అంటే చేతులు చేసే పని, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మోక్ష ప్రాప్తి, అది తర్వాత ప్రాణముల యొక్క వ్యాపారాలు, ప్రాణంతో చేసే పని ఏదైతే ఉన్నాయో ఇవి రెండింటినీ మనము సమాధి చేసుకోవాలి. మనోనిగ్రహంతో ఈ యోగంతో మనం దాన్ని సమాధి చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. అది ఎట్లా అనేది మోక్షం సంపాదించాలి అంటే ముందు మనకి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఇవన్నీ కావాలి. కాబట్టి మనకు అడ్డం వచ్చేది ఏది, మనకి ముందు మనస్సు అనేది అడ్డం వస్తుంది. ఎందుకంటే ఇది ఎన్నో జన్మల నుంచి మోసుకొచ్చినటువంటి ఈ కర్మల ఫలితం ఏదైతే ఉందో మనం తీర్చుకోకుండా తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి అడ్డం వస్తాయి, మన మనసుని అవన్నీ ప్రేరేపిస్తాయి. అందుకని చెప్పి మనకు మోక్ష సాధనకి ముందుగా అడ్డు వచ్చేది మనసు అన్నమాట. దాన్ని నిగ్రహించుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ముందు ఇంద్రియాలని నిరోధించుకోవాలి, ఇంద్రియ నియంత్రణని తెచ్చుకోవాలి. తర్వాత ధ్యానం, ప్రాణాయామం మొదలగున్న ద్వారా ధ్యానంలోకి వెళ్ళాలి. ప్రాణాయామం అంటే నేను మనం అనుకున్న శ్వాసలో నుంచి ఎలా వస్తుంది, శ్వాస మనకి జీవుడికి ఈ శరీరానికి ఆత్మకి శరీరానికి మధ్యలో ఉన్నది శ్వాస అని చెప్పి మనం నేను అనుకున్నాం. ఆ శ్వాసని మనం పూర్తిగా గమనించుకోగలిగి ఉండాలి. అందుకని ఈ శ్వాస లేకపోతే జీవం లేదు, జీవుడు లేదు, జీవుడు లేకపోతే ఆత్మ ఇంకెక్కడికి వెళ్తుంటాడు. అందుకని ఇవన్నీ శ్వాస అనేది చాలా ముఖ్యం అన్నమాట. అందుకని ఇక్కడ అదే చెప్తాను, దాన్ని కనుక మన మనస్సుని నిగ్రహించుకోవాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అంటే ప్రాణాయామం అలాంటివి చెయ్యి. అప్పుడు ఇంద్రియ వేగము, ప్రాణవేగం, ఇంద్రియాలు చేసే ప్రాణాయామం చేయటం వల్ల ఏమవుతుంది మనకి చెప్పండి. మన శ్వాస సమస్థితిలో ఉంటది. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. కొంచెం గట్టిగా. లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది కదా సార్. లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అనేది ఫిజికల్ గా. లలిత ఏదో చెప్పిన ఆగిపోయారు.
బ్యాలెన్స్ అవుతుంది సార్. అంతా ఎప్పుడైతే సరే అది శ్వాస అనేది ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో మిగతా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అప్పుడు మనసు అనేది స్థిరత్వానికి రాగలుగుతుంది కదా. అది ఎప్పుడైతే మన శ్వాస సమంగా ఉంటుందో, అంటే పరిగెట్టినప్పుడు అదే విధంగా ఉండాలి, నువ్వు కూర్చొని ఉన్నప్పుడు కూడా అదే ఉండాలి. నీ హార్ట్ బీట్, నీ గుండె కొట్టుకోవటం అనేది ఎప్పుడున్నా సమానంగా ఉంటుందో నువ్వు ఆ సమస్థితికి నువ్వు రాగలుగుతావు. నీ ప్రాణాయామంలో నీకు ఇవన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి. నీ శరీరము, నీ శ్వాస ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉంటుందో నీ ఇంద్రియాలు, నీ మనస్సు ఇవన్నీ నీ కంట్రోల్లోకి వస్తాయి. శ్వాస నీ కంట్రోల్లోకి ఎప్పుడు వస్తుంది? నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. నువ్వు ధ్యాస ఎప్పుడు పెడతావు? నువ్వు ఎటువంటి ఆలోచనలు లేకుండా నీ పూర్తి దీన్ని ఏకాగ్రతని నీ శ్వాస మీదే ఉంచు. ఎటువంటి ఆలోచనలు లేకుండా రాకుండా, అంటే పూర్తి ఆలోచన రహిత స్థితికి చేరుకోవాలి అంటే నువ్వు శ్వాస ముఖ్యం, ప్రాణాయామం ముఖ్యం. అవి చేసినప్పుడు నీ శరీరం యొక్క స్థితి సమస్థితిలో ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటుంది. ఆ విధంగా ప్రాణాయామాన్ని చేసేటప్పుడు మనం పరిశీలించుకోవాలన్నమాట. దాంతో ఎప్పుడైతే ఆ సమస్థితి వస్తుందో శ్వాస ద్వారా, ఈ వేగం అనేది, ఆ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. అది దాంతో అన్ని కనుక మనం ఎప్పుడైతే ఆపేసామో, అన్ని సమానంగా చేసామో, మనసు మన స్వాధీనంలోకి వస్తుంది. కాబట్టి మనం ఈ మనసును సంయమనం చేసుకోవాలి, స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇది సుఖ దుఃఖాలు, లేకపోతే ఫలితాలు రాకపోవటాలు, మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ ఒక లెవెల్లోకి రావాలి అంటే ప్రాణాయామాన్ని మనం పరిశీలించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే ఎప్పుడైతే ఆ ప్రాణాయామాన్ని మనం మామూలుగా గొప్ప భాషలో ఏమంటామంటే ఆత్మ సంయమ యోగము, ఆత్మని సమానం చేసుకునే యోగం. మన మనస్సుని ఎప్పుడైతే మన శ్వాసని మనం సమానంగా చూసుకుంటామో, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటామో, అప్పుడు ఆత్మ కూడా అదే విధంగా వస్తుంది. అప్పుడు ఈ ఆత్మ సంయమనం అనేది వచ్చినప్పుడు మనం ఈ ఇంద్రియ కర్మలు, ప్రాణ కర్మలు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వెళ్ళిపోతాయి. మన ప్రాణాయామం చేసి మన శ్వాసని మనం నిగ్రహించుకుని మనం ఇవన్నీ చేసినప్పుడు మన చేతులతో మనసులతో ఏది చేసినా కానీ అవన్నీ దాంట్లో నాశనం. అవన్నీ మనకి సమస్థితిలోకి ఏమి చెయ్యం, అసలు ఏమి. దీంట్లో కూడా అట్లాగే ఇంకా చెప్తూ ఆయన లాస్ట్లో ఈ శ్లోకం చివరిలో జుహోతి జ్ఞానదీపితే అని చెప్పారు. ఈ జ్ఞానదీపితే అంటే ఏంటి? మనస్సు సంయమనం, మనోనిగ్రహం ఈ రెండు ఉంటే ఆత్మజ్ఞానం అనేది ప్రకాశింపబడుతుంది, వర్ధిల్లుతుంది. ఆత్మజ్ఞానం అనేది మనకి ఆత్మని మనం తెలుసుకోవటం మనం ఎప్పుడు జరుగుతుంది? ఈ మనోనిగ్రహం, మనస్సు బ్యాలెన్స్గా ఉంచుకోవడం. నిగ్రహం ఉండాలి, బ్యాలెన్సింగ్ ఉండాలి. రెండు సమంగా ఉన్నప్పుడు మనకి ఆత్మజ్ఞానం అనేది మనకు వస్తుంది అన్నమాట. ఈ ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానము, వాసన, ఈ మనోనిగ్రహము ఇవన్నీ కష్టం కాబట్టి జ్ఞానదీపితే అంటే జ్ఞానముచే వృద్ధి నొందింపబడిన మనోనిగ్రహము అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు అన్నమాట. మనస్సంయమనం అనేది అగ్ని తత్వజ్ఞానం, విచారణ అనేది విష్ణకర లాంటిది. దీన్ని ఈ సంయమనం అనేది చేసినప్పుడు అది ఇంకా దేదీప్యమానంగా, ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది ఈ జ్ఞానం అనేది. కాబట్టి ఆత్మ సంయమనము అంటే ఈ మనోనిగ్రహము, తర్వాత ఈ దీన్ని పరిశీలించుకోవటం, మనోనిగ్రహం, మన మనస్సంయమనం ఈ రెండుంటి చూసుకున్నప్పుడు మనకేమిటి అర్థం అవుద్ది అంటే ఈ జగత్ ఏంటి, ఇందులో శాశ్వతం ఏంటి, శాశ్వతమైన పదార్థం ఏంటి అనేటువంటి ఒక విచారణ. ఏది శాశ్వతం ఈ జగత్తులో? ఏది శాశ్వతం? ఆత్మ ఒకటే శాశ్వతం. ఎందుకంటే ఇది శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాం. అందుకని అది తప్ప మిగిలిన అన్ని అశాశ్వతాలే. టెంపరీ, పర్మనెంట్. టెంపరీ అనేది ఇమ్మీడియట్గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇది పర్మనెంట్ అని చెప్పి పర్మనెంట్ అసెట్ ఇది అంటాం. భూమి పర్మనెంట్ అసెట్, అది మారదు కాబట్టి. ఇల్లు పర్మనెంట్ అసెటా అంటే ఒకసారి సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్, ఒక డిస్కషన్ వచ్చింది దీని మీద. 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు ఇల్లు కూడా పడిపోతుంది కదా, ఇది శాశ్వతాన్ని మీరు ఎట్లా చెప్తారు అని.
కానీ మనం ఏం చేస్తాం, ఇంటిని ఫిక్స్డ్ అసెట్ అని చెప్పి దాన్ని తీసుకుంటాం. లిక్విడ్ అసెట్ కాకుండా సాలిడ్ అసెట్ అని చెప్పి తీసుకుంటాం. అందుకని ఈ శాశ్వతాలు అశాశ్వతాలు ఏవి శాశ్వతం ఏది కాదు అనేది ఒక రిలేటివ్ టర్మ్. ఒక్కొక్కరికి ఒకటి శాశ్వతం అవ్వచ్చు, ఒకరికి కాకపోవచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇవన్నీ అన్నమాట. వీటన్నిటి వెనకాల మనం ఈ అశాశ్వతమైనటువంటి విషయాలు, ఈ క్షణంలో ఉండిపోయేవన్నీ, సినిమాకి వెళ్ళాము వచ్చాము అయిపోయింది, అశాశ్వతం. హోటల్కి వెళ్ళాము తిన్నాము వచ్చాము, ఆ తిన్న టేస్ట్ ఆ 2 నిమిషాలు 5 నిమిషాలు దాని గురించి మాట్లాడుకున్నాము అయిపోయింది, అదే అశాశ్వతం. బట్టలు కొనుక్కున్నాము, 4 ఏళ్ళకో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వాడకాన్ని బట్టి పోతాయి, అదే అశాశ్వతం. అయ్యో నాకు ఈ షర్ట్ బాగా నచ్చింది, ఈ షర్ట్ కొనుక్కున్నాను, నేను పాడైపోయింది అయినా సరే నేను ఫ్రేమ్ కట్టి ఇచ్చేసి ఇంట్లో పెట్టుకుంటాను అంటే అవుతుందా? కాదు సార్, కాదు అవునండి. కదా, కాదు కదా. కాదు కదా. అది అందుకని ఇట్లాంటి వీటన్నిటి అశాశ్వతమైన విషయాల చొక్కాని వెనకాల మనం చొక్కాని ఫ్రేమ్ కట్టి గోడ మీద పెడితే మన ఫోటో కూడా ఫ్రేమ్ కట్టి ఆ పక్కనే పెట్టాలి సార్. చొక్కా స్పెషల్ అయినప్పుడు మనం స్పెషలే కదా అందుకు. అదే కదా మరి అంతే. మన ఫోటో ఎలాగో మనం ఇష్టమైన వాళ్ళు పెడతారు అనుకోండి, కాదు కాదు మనం కాదు, చొక్కా ఫోటో పెడితే దాని పక్కన మన ఫోటో కూడా పెడతారు, విచిత్రమైన వ్యక్తి అని. అంతే అశాశ్వతమైనటువంటివి ఇవన్నీ అన్నమాట. ఇవన్నిటిని వదిలేసుకుని మనము శాశ్వతం ఏది అంటే సమాధి స్థితి. శాశ్వతము అనేది ఆత్మ అనేది శాశ్వతం. దానికి జ్ఞానదీపిక అని చెప్పింది ఉంది. సమాధి స్థితిలో ఉండి మనస్సుని సంయమన స్థితిలో ఉంచుకొని శూన్యావస్థకు ఆదుకొని ఇది జ్ఞానవంతం అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ జరిగిందో మనకి జ్ఞానవంత ప్రకాశం అనేది, ఈ చిన్మయ స్థితి అనేది మనకి ఏర్పడుతుంది. చిన్మయ స్థితి అంటే ఆ భగవంతునిలో ఐక్యం అవటానికి వెళ్ళే స్థితి మనకు వస్తుంది. ఆ విధంగా మనం ఈ ఇన్ని రకాల యజ్ఞాలు ఒక్కొక్కళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఏ విధంగా ఈ స్థాయిని చేరుకోవటానికి, ఆ మోక్ష సాధన చేరుకోవటానికి ఎన్నెన్ని రకాల మార్గాలు అవలంబిస్తారు అని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 2 ఇంద్రియాల యొక్క వ్యాపారము, ప్రాణాయాల యొక్క వ్యాపారము, ఈ రెండింటిని మనోనిగ్రహం అనే యోగంతో, మన సంయమనంతో కంట్రోల్ చేసుకుని నువ్వు జ్ఞాన ప్రాప్తిని పొందవచ్చు, ఆత్మస్థితిని పొందవచ్చు అని చెప్తాను. ఆత్మజ్ఞానాన్ని పొందటానికి జరుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్తారు. వాటికి ఇక్కడ ఆపేద్దాం. రేపు 28, 29 చూద్దాం. 28 కూడా పెద్దగానే ఉంది. వీలైతే 30 కూడా చూద్దాం. క్లోజింగ్ ప్రేయర్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఇంకా ఎవరన్నా ఇందులో ఏమైనా యాడ్ చేసేది, అనుభవాలు చెప్పేది? థ్యాంక్ యూ సార్. వేణి గారు. ఆ హోమం జరిగిన ఆవిసులు అవి ప్రతిదానికి ఒక్కొక్కటి చెప్పారు కదా సార్. మన మనసుకి ఆ హోమం యజ్ఞం చేసేటప్పుడు ప్రతిదానికి కూడా ఉంటుంది ఒక్కొక్క అని ఇంద్రియానికి ఒక్కొక్క ఇది. సార్ కుదిరితే అది కొంచెం డీటెయిల్ గా చెప్తారా? నేను చూసాను దాని గురించి. ఆ మనసుని మన శుద్ధి చేసే ప్లేస్ దగ్గర నుంచి కూడా, అక్కడ ప్లేస్ ముగ్గు పెడతారు కదా, అక్కడ ముగ్గు పెట్టే ప్లేస్ దగ్గర నుంచి కూడా మన మనసుకి దానికి రిలేషన్ ఉంది అని చెప్పి. అవును. ఆ ఇటుకలు పేర్చినట్టే మన మనసులో ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ రావాలి, ఏదో చూసాను నేను సార్. అది అక్కడ బ్రహ్మక్యము, బ్రహ్మస్వరూపం ఇవన్నీను
మనం ఆ, ముగ్గు వేసి దాని మీద ఇసుక పోసి, లేకపోతే కింద మామూలుగా ఏంటి హోమం చేసారు కింద ఇసుక పోస్తాం ఆ ఉమ్, మంట దీనికి రాకుండా ఉండటానికి. తర్వాత మనం ఆ ఇటుకలు పేర్చుకుంటూ వస్తాము. ఇటుకలు పేర్చుకుంటూ ఒక 3, 4 మొత్తం దానికి ఏది లెక్క ఉంటుంది ఎన్ని ఇటుకలు అని చెప్పని, కొన్ని నిలువుగా అడ్డంగా దానికి పద్ధతిలో పేర్చుకుంటూ వస్తారు. మళ్ళీ ఆ వీటన్నిటి మీద కూడా ముగ్గులేస్తారు. ముగ్గులేసిన తర్వాత ఈ హోమానికి ఆ అగ్ని అనేది తీస్తారు చూసారా. ఇప్పుడు మీకు ఉమ్, గోదావరి జిల్లాలో మన ఇది ఉంది కదా, క్షణముక్తేశ్వరం. ఉమ్, అక్కడ నేను ఒక హోమం చేయించాం ఒకసారి మేము. అక్కడ ఎవరో బాగుంటుంది వెళ్ళమంటే వెళ్ళి ఉమ్. వాళ్ళు అగ్ని రాజేయటం అనేది పుల్ల రాపిడి చేసి చేస్తారు. దానికి ఒక వాళ్ళకి ఇది ఉంది కర్రలో, ఆ కర్రలో తిప్పి ఆ రాపిడితో అగ్ని ఆ వేడి రాజేస్తారు. పెట్టి కొబ్బరి పీచు పెట్టి దాంట్లోని బాగా రఫ్ చేస్తారు, అటు ఇటు లాగుతారు. అది లాగాక ఆ పుట్టిన అగ్ని తీసుకొచ్చి ఆ అదే కొబ్బరి యజ్ఞంలో పీచు అంటుకుంటది, దాన్ని తీసుకొచ్చి హోమగుండంలో వేసి అక్కడి నుంచి నిప్పు రాజేసుకుని అగ్ని రాజేసుకుని జ్వాల రాజేసుకుంటూ వెళ్తారు. సార్ అది ప్రతి హోమానికి అలాగే చెయ్యాలంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో చెయ్యట్లేదు, కానీ చండీ హోమానికి ప్రత్యేకించి అలాగే చేస్తారు కానీ ఇప్పుడు రోజుల్లో ఈ చివరికి ఇప్పుడు కర్పూరం పెట్టేసి వెలిగించేస్తున్నారు. వెలిగించేస్తున్నారు. దేవాలయంలో ఎక్కడ చేసినా అది మజ్జిగ చిలికినట్టు ఒక స్టిక్ ఉంటది, దాన్ని రబ్ ఒక గిన్నె చేస్తాం. లాంటిది ఉంటది, ఆ గిన్నెలోంచి రోకల్ లాంటిది పెట్టేసి మధ్య చిలికితే ఆ వేడికి ఈ దాంట్లో కొబ్బరి పీచు, ఇప్పుడు వేణిగారు చెప్పినట్టు కొబ్బరి పీచు దూది అట్లాంటిది ఏదో పెడతారు. పెట్టి అది ఆ వేడికి రిప్ రవ్వలు వచ్చినప్పుడు ఇది అంటుకుంటుంది అనమాట. అవును సార్, కొబ్బరి పీచు త్వరగా అక్కడ నిప్పు క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుంది అనేసి కొబ్బరి పీచు చేస్తారు. అది తీసుకొచ్చి హోమగుండంలో పెట్టి ఇంకా జ్వాల రగిలిస్తారు అనమాట. అవునండి, మా నాన్నగారు చుట్టలు కాల్చుకునేటప్పుడు ఆ పీచును ఒక రాయిని ఒక ఇనప మొక్క పెట్టుకుని నిప్పుని ఆ పీచు మధ్యలో పెట్టి ఇలా రాపిడి చేస్తే నిప్పు వచ్చేదండి. దాంతో చుట్టలు అంటించుకునేవారండి. ఇప్పుడు ఇదివరకు మేము చిన్నప్పుడు పటిక రాళ్ళు ఉంటాయి, ఆ తెల్లరాళ్ళు, పటిక రాళ్ళు అవునండి, అంటాం దాన్ని. అది అవునండి, కొడితే అగ్గిరాయి చెక్కుముక్క రాయి. అంటారండి, అగ్గిరాయి. మేము పటిక రాళ్ళు అంటాం, అది చెక్కుముక్కి రాయి అంటాం దాన్ని. ఇట్లా కొడితే నిప్పు రవ్వలు వస్తాయి అవునండి. రాపిడికి. ఆ మధ్యలోను తాటాకుల్లోను మొదల్లో ఉంటదండి దూది, ఆ దూది తీసుకుని తీసుకొచ్చి పెట్టుకుని అది ఇంకా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. తాటాకు లోపల ఆ మొదట్లో మట్టికి మొదట్లో ఉండేది చాలా స్మూత్ సాఫ్ట్ గా ఉంటుంది, అది చాలా మెత్తగా ఉంటుంది. అరే కొంచెం బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది అది. అవునండి, అది తీసుకొచ్చి పెట్టుకుంటారు. అవును, కొబ్బరి పీచు కంటే కూడా అది ఇంకా తొందరగా వెళ్తుంది. అవునండి. ఇవన్నీ చేసేటప్పుడు మనము బ్రహ్మైక్యము, ఇది బ్రహ్మస్వరూపము, ఇవన్నీ సృష్టిలో నుంచి వచ్చినాయి, మనం సృష్టిలో భాగమే. కాబట్టి మనం ఎప్పుడైతే మీరు ఇవన్నీ ఈ విధంగా మనం అర్పించుకోవటం. యజ్ఞము అంటే నేనేదో యజ్ఞం చేస్తున్నాను, నాకేదో పరిహారాల కోసం చేస్తున్నానని కాదు. యజ్ఞము అనేది జ్ఞానతృప్తి, ఆత్మతృప్తి కోసం, ఆత్మజ్ఞానం కోసం చేయాలి. అదే ఇందాక ఆ శ్లోకంలో చెప్పినప్పుడు ప్రతిదీ బ్రహ్మస్వరూపమే, అన్ని బ్రహ్మకి ఐక్యము, అన్ని బ్రహ్మార్పణం అనుకుని చేయమని చెప్తారు. అవును సార్. అది మీరు అడిగింది అదే కదా. ఈ హవిస్సు, నెయ్యి, దాంట్లో వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే అన్నమాట. చేసేవాడు, చదివేవాడు, ఆ మధ్యలో ఇవన్నీ వేసేవాడు, తర్వాత పక్కన అందించేవాళ్ళు, వీళ్ళందరూ బ్రహ్మస్వరూపాలే. అవును సార్. మీ డౌట్ అదే కదా, అక్కడ అదే కదా మీ డౌట్. అవును సార్. అది అన్ని బ్రహ్మస్వరూపాలు అయినప్పుడు నువ్వు విడెందుకు అవుతావు? మనం విడి కాదు కదా, వేరు కాదు కదా, మనం దాంట్లో నుంచి మనము బ్రహ్మస్వరూపమే. కాబట్టి ఇవన్నీ కూడా సృష్టిలో ఆయన ఉండి చేయించుకునేవి. నేను ఏదో కొత్త కనిపెట్టాను అని కాదు, అక్కర్లు లేదు. నువ్వు కూడా అందులో ఈ హవిస్సులో, ఈ హోమంలో ఎట్లయితే ఎన్ని రకాలైతే భాగాలు ఉన్నాయో నువ్వు కూడా అందులో ఒక భాగం. అది కనుక నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఇంకా ఈ వెంపర్లాట్లే ఉండవు. ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే, నవ్వించేది ఆయనే, ఏడిపించేది ఆయనే, అన్ని ఆయనే. ఏది చేసినా ఆయన లేలే అంతే. మనం నిమిత్త మాత్రం తోలుబొమ్మ ఆట ఆడించి ఆయన తోలుబొమ్మల్ని ఎలా పంపించి ఆట ఆడించి
ఆట క్లోజ్ అయిన తర్వాత ఎలా మానేస్తారో అదే పద్ధతి అది అంతా తెలుసుకుంటే ఏమీ లేదండి ఈ జీవితం. అదే కదా ఇప్పుడు ఉన్న బాధ అంతా. ఇప్పుడు తెలిస్తే ఏముంటది, ఏముండదు. ఏమీ ఇప్పుడు తెలవటం లేదండి. కోసమే కదా. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మధ్యలో ఇవన్నీ చేసేది. ఇంకా అది చెప్తారు ఆ, జగమే మాయ బ్రతికే. అంతే. అదే కదా. కావడి కయ్యోయనే కుండలు మట్టేనో తెలుసుకుంటే సత్యం ఇంతేనో అని చెప్పాను. అవును, అవునండి. ఎన్ని ఉదాహరణలు చెప్పినా మన మనసులు మన బుద్ధులు మారక ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని ఇదే శాశ్వతం అని కొట్టుకుంటా ఉంటున్నామండి మనశ్శాంతి లేకుండా. అదే అదే అదే. అంటే వినగ 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 ఎప్పుడో ఏదో 1% 2% మన పొరలోకి రిజిస్టర్ అయ్యి దాన్ని మనం ఆచరణలో తీసుకుంటే ఏదో కొంత మారకపోతారా అనే ఆశ. ఏమీ తెలియని వాడికి క్లాస్ వింటే అసలు జ్ఞానం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అనేది ముందు చిన్న విషయాలు అసలు ఏవి తెలియని వాళ్ళకి వెళ్తాయి కదా సార్ మనసులోకి ముందు. అవును. ఒక్కసారి మనసులోకి వెళ్ళాక దాని గురించి ఆలోచించే టైం పెడతాడు కాబట్టి పరిపక్వం అప్పుడు వస్తుంది. ఇంకో విషయం ఏంటో తెలుసా మీకు? ఏమీ తెలియని వాడికి బోధించడం తేలిక, ఆ తెలిసిన వాడికి కష్టం. ఎందుకంటే శుద్ధంగా క్లీన్ గా ఉన్న పలక మీద రాయటం తేలిక, రాసున్న అవును సార్. పలకని చెరిపి మళ్ళీ రాయాలి దాని మీద. డబుల్ పని అది. మా పక్కన ఇల్లు రీమోడల్ చేస్తున్నారు. వాళ్ళు రీమోడల్ మొదలుపెట్టి 9 నెలలు అయింది. ఈ పాటి కొత్త కట్టేసి ఉండేవాళ్ళు, ఇల్లు పడగొట్టి కట్టినా కూడా ఈ పాటికి ఇల్లు అయిపోయేది. కానీ అది మనం చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు ఇంత డబ్బు చివరికి దీనిలో ఏమైంది, పెడుతున్నారు? పాత ఇల్లుగానే ఉంది, ఆ కొత్త ఇల్లు కట్టినంత టైం పట్టి. అలాగే మనం ఏది చేసినా కానీ మీరు అన్నట్టు ఏమీ తెలియని వాడికి చెప్పడం తేలిక. వాడికి ఏం తెలియదు కాబట్టి ఓహో ఇది కరెక్ట్ అనుకుని వెళ్ళిపోతాడు. అవును సార్. తెలిసిన వాడికి చెప్పడం కష్టం. అందులో సగం సగం తెలిసిన వాడికి చెప్పడం ఇంకా కష్టం. లేని డౌట్లు ఒకటి అడుగుతారు అందులో మర్చి. చదువుకున్నవాడు, పూర్తిగా తెలిసిన వాడు ఏం మాట్లాడు, ఏమీ తెలియని వాడు ఏం మాట్లాడు. అవునండి. అటు ఇటు కాని వాళ్ళకి ఏమీ చెప్పలేమండి. ఏం చెప్పలేము. వాళ్ళకి అర్థం కాదు. వాడు చెప్తే నమ్మిన దాన్ని వింటే వదలడు, వాడు అంతే. నమ్మిన దాన్ని వదలడు, కొత్త దాన్ని నమ్మరు. మనం చెప్తే ఎన్నో ఏమన్నంటే ఎడుతారు, అంతే. ఎన్నో కొడితే ఏడుస్తారు. ఇంకంతేనండి. ఏంటంటే ఏదో ఇప్పుడు మనం ఒక మంచి భాష 10 మంది బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నాం అనుకోండి, మనకు ఆ వాసన ఎక్కడో అంటుతుంది. అంతే, అదన్నా ఉపయోగపడుతుంది అని. అంతేనండి. అది అందుకంటే ఈ ప్రయత్నం అంతా ఎవరు ఏం చేసినా చివరికి అదే, అంతకంటే ఏం లేదు. చాగంట ఏం చేసిన అంతే, ఈ నరసింహారావు గారు చేసిన అంతే, పద్మాకర్ గారు చేసిన అంతే, షణ్ముఖమూర్తి గారు చేసిన అంతే, ఎవరు చేసినా అంతే. అంతేనండి. అభ్యాసం చేయండి ఏమీ రాదు కానీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్తేనే అన్ని వస్తాయి. అభ్యాసం అది చిన్నప్పుడు మనం ఆలు దిద్దుకునేటప్పుడు పలక మీద ఎట్లా ఒక్కొక్కటి దిద్దుకున్నాము అట్లా 10 మంది 10 ఇన్స్టెన్స్ లో చెప్పినా ఎవరో ఒక్కరు చెప్పిందే మనకి వెళ్తుంది. అది కనెక్టివిటీ, మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎక్కడ కనెక్ట్ అవుతారో అక్కడ వస్తుంది. ఇప్పుడు మీ అవతల వ్యక్తి ఇది ఎట్లా ఉంటుంది అంటేనండి, చెప్పేటప్పుడు చెప్పేవాడు వాళ్ళ స్థాయిలో చెప్పకూడదు, వినేవాడి శ్రోతల యొక్క స్థాయిలో చెప్పాలి. సార్ ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే చేస్తున్నారు సార్. ఆ స్థాయికి వచ్చి చెబితేనే అర్థం అవుతుంది. అది వాళ్ళు చెప్పింది మనకు అర్థం అవ్వదు కానీ వింటున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు చాలా సింపుల్ గా బుర్రకి వెళ్ళేలా వాళ్ళు చెప్తున్నారు సార్ అనిపిస్తుంది ఇప్పుడు. అంటే అదే ఈ భగవద్గీత సంబంధించినంత వరకు అంటే అన్ని అనుకోండి, ఆయన ప్రయత్నం ఆయనదే, నాకేం సంబంధం లేదండి.
అంతేనండి. శ్రీకృష్ణ పరమాత్మ మీలో ఉండి చెప్పిస్తున్నాడు. ఆయన మాతో చెప్పుకుంటున్నాడు, నేను వినిపిస్తున్నాడు. నాలో ఉండి చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు, నాకు సంబంధం లేదు. మాలో ఉండి వినిపిస్తున్నాడు, మీలో ఉండి చెప్పిస్తున్నాడు. అంతే, అంతే. మనకేమీ సంబంధం లేదు. ఎవరికి ఏమీ సంబంధం లేదండి. అన్ని చేసేది ఆయనేనండి. వినిపించేది, అంతే. చెప్పించేది